ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో రాజకీయాలైతే శరవేగంగా మోగుతున్నాయి. ముఖ్యంగా షర్మిల ఎప్పుడైతే పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిందో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా మారింది. పైగా వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తుందనేమో అనే ఒక అనుమానం అయితే వైసీపీ వర్గాల్లో ఉన్నమాట వాస్తవం. ఇప్పటివరకు కడప పార్లమెంటు స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తుందని మనం సూచాయిగా మాట్లాడుకోవడం జరిపింది, కొన్ని వార్తలు వస్తున్నాయని. బట్ ఇప్పుడు దాదాపుగా ఖాయమైనట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలిసింది. ఇక రేపో మాపో షర్మిల అధికారికంగా ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కడప స్థానం నుంచి ఈసారి షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే రంగంలో దిగబోతుంది. వేరొక స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తే అది వేరే విషయం. బట్ కడప నుంచి పోటీ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే వివేక హత్య కేసు తర్వాత ఇటు పులివెందులలో కానివ్వండి, అటు కడపలో కానివ్వండి, రాజకీయాలు ఎంత వేగంగా మారిపోయాయో మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా అవినాష్ రెడ్డిని అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆయన తండ్రి దోషులుగా అక్కడ ప్రజలు భావిస్తున్నారు. సిబిఐ కానివ్వండి, ఇతర ఏజెన్సీలు కానివ్వండి, వారిద్దరినే దోషులుగా చూపిస్తున్నాయి. ఇప్పటికే భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నమాట మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఒక నిర్మలమైన ఆ మనసు కలిగినటువంటి, అలాగే సౌమ్యుడిగా పేరొందినటువంటి వివేకానంద రెడ్డి హత్య అనేది అక్కడ స్థానిక ప్రజలు ఇంకా మర్చిపోని ఘటనగా ఉంది. వాస్తవానికి వాళ్ళంతా కూడా ఒక సొంత కుటుంబంలో మనిషిని కోల్పోయిన ఫీలింగ్ అయితే వాళ్ళలో ఉంది. రాజకీయాలకు అతీతంగా వివేకానంద రెడ్డి సౌమ్యుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే కేవలం రాజకీయ కక్షతోనే ఆ వ్యక్తిని హత్య చేశారని ఎప్పుడైతే సిబిఐ ఆరోపణలు, బలమైన ఆరోపణలు చేస్తూ సాక్ష్యాధారాలను బయటపెట్టిందో పులివెందుల మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిన పరిస్థితి. ఆ సొంత బాబాయి హత్య జరగటంలో ఇప్పుడు ఆ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి హస్తం ఉంది. అతను జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటూ వస్తున్నాడనే వార్త అక్కడ ప్రజల్లో బలంగా ఉంది. అయినప్పటికీ కూడా గత 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి రాజశేఖర్ రెడ్డి అన్నా, ఆయన కుటుంబం అన్నా కానీ అభిమానం ఉన్నమాట వాస్తవం. అయితే జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇప్పటికీ చాలామందికి అభిమానం ఉన్నమాట వాస్తవం. అలా అని చెప్పి అవినాష్ రెడ్డిని నిలబడితే ఓట్లేసే పరిస్థితి లేదు. అందుకనే ఇప్పుడు షర్మిలను అక్కడ రంగంలో దింపాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఇప్పుడు ఆ వార్త జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టకుండా చేసింది. నిజంగా షర్మిల గన కడప ఎంపీ అభ్యర్థిగా పోటీలోకి దిగితే మరి అవినాష్ రెడ్డిని అక్కడ దింపితే ఓటమి అనేది ఖచ్చితంగా 100కు 200% ఖాయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్న అవినాష్ రెడ్డిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. వేరొక వ్యక్తి కావాలి ఎవరా అని ఆలోచించి టీడీపీ సీనియర్ లీడర్గా ఉన్నటువంటి సతీష్ రెడ్డికి వల వేసే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ వల వేశారు కూడా. అయితే అది సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే కొద్దిగా వేచి చూడాలి. అయితే సతీష్ రెడ్డి కూడా రావడానికి సుముఖంగా ఉన్నాడు. కాకపోతే తను ఒక హామీ అడుగుతున్నాడు. కడప పార్లమెంటు నాకు ఇస్తారా, నాకు ఇస్తే చెప్పండి, నేను పార్టీలోకి వస్తానని చెప్పే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి కూడా ఇప్పుడు కడప పార్లమెంటుకు ఒక అభ్యర్థి కావాలి. ఎందుకంటే షర్మిల పోటీ చేస్తే ఆ అవినాష్ రెడ్డిని కానీ అక్కడ పెడితే ఖచ్చితంగా షర్మిల వివేక హత్య కేసుని తెర మీదకి తీసుకొస్తుంది. అప్పుడు అవినాష్ రెడ్డి సంగతి కాసేపు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఇరకాటంలో పడే పరిస్థితి, దాని ఎఫెక్ట్ రాష్ట్రం మొత్తం పడే పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని ఈసారి కడప ఎంపీగా పంపించడం కుదరదు. అవసరమైతే ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి అయితే పంపించవచ్చు, కానీ పార్లమెంటు స్థానానికి మాత్రం అవినాష్ రెడ్డి అక్కడ ఉంటే దాని ప్రభావం ఎంటైర్ మిగతా అసెంబ్లీల మీద కూడా పడుతుంది. కాబట్టి ముందు అవినాష్ రెడ్డిని తప్పించాలి. మరి అవినాష్ రెడ్డిని తప్పిస్తే ఆ స్థానంలో పోటీ చేసేది ఎవరు? అందులోనూ షర్మిలను ఢీ కొనాలి. అందులో ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి ఖచ్చితంగా సతీష్ రెడ్డి అయితే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న నేత కాబట్టి ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలు కూడా తగ్గుతాయి. అలాగే సీనియర్ నేత, ప్రజలకు తెలిసిన వ్యక్తి కాబట్టి కొంత బెనిఫిట్ ఉంటుంది. షర్మిలను ఎదుర్కోవడానికి కూడా ఈజీ అవుతుందనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సతీష్ రెడ్డితో మంతనాలు అయితే జరపడం జరిగింది. ఆల్రెడీ వైసీపీ నేతలు మాట్లాడటం, ఆయన నాకేంటి వైసీపీ పార్టీలోకి నేను వస్తే ఇప్పుడు నాకు ఒరిగేది ఏంటనే విషయమై ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో చర్చించినట్టుగా తెలిసింది. అయితే పూర్తి స్థాయి హామీ దొరికిందా లేదా అనేది మనకి ఇప్పటివరకు స్పష్టత లేనప్పటికీ కూడా ఎంపీ అభ్యర్థిగా కడప నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక అభ్యర్థిని ఎదుగుతున్నమాట వాస్తవం. అందులోనూ సొంత చెల్లిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆషామాషి వ్యక్తులైతే అది సాధ్యపడే పరిస్థితులు కాదు. అలాగే ముక్కు మొక్కం తెలియని వాళ్ళైనా కానీ అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అందులోనూ షర్మిల ఇప్పుడు నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డనని చెప్పుకుని రాబోతుంది. 100కు 200% రేపు ఎన్నికల సమయంలో ఈ వివేక హత్య కేసును తెర మీదకు తీసుకురావడం అనేది 100కు 200% జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే సునీతకు కూడా నైతికంగా మద్దతు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఆ ఫ్యామిలీలో షర్మిల ఒక్కతే. కాబట్టి షర్మిల మీద పులివెందుల, కడప ప్రాంతాల్లో
పాజిటివ్నెస్ అయితే ఉంది. ఎప్పుడైతే వివేక కుటుంబానికి అండగా నిలబడి సునీతకు అండగా నిలబడిందో అప్పుడు షర్మిల మీద ఒక పాజిటివ్ వచ్చింది. రెండోది షర్మిల ఇప్పుడు రాబోయే పార్టీ రాజశేఖర్ రెడ్డి పార్టీ. రాజశేఖర్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ, అలాగే ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున రాబోతుంది. అది కూడా కొంత ఆ ప్రజలకు నచ్చే అవకాశం ఉంది. అది కూడా షర్మిలకు ప్లస్ పాయింట్గా మారబోతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిది వేరొక పార్టీ, అది తాను స్వలాభం కోసం పెట్టుకున్న పార్టీ అని చెప్పి రేపు విమర్శలు చేయటం 100కు 200% తథ్యం. కాబట్టి షర్మిల రాక అనేది జగన్మోహన్ రెడ్డి వర్గాల్లో ఇప్పుడు తీవ్ర కలవరపాటును గురి చేస్తుంది. ఆ కలవరపాటుతోనే ఎంపీ అభ్యర్థిగా సతీష్ రెడ్డిని బరిలోకి దింపితే ఎలా ఉంటుంది, షర్మిల మీద పోటీ చేయిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనేది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆ గ్రౌండ్ నుంచి అయితే ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నట్టుగా తెలిసింది. అలాగే సతీష్ రెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న ఆ వ్యతిరేకత ఏమైనా ఉందా, పూర్తి వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ నుంచి వస్తే ఇప్పుడు వైసీపీలోకి వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, లేదా మళ్ళీ ఏమైనా బూమ్రాంగ్ అయ్యి రివర్స్ దెబ్బ తగులుతుందా, ఇలా అన్ని విషయాలను కూడా జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది. అందుకనే స్పష్టమైన హామీ అయితే ఇవ్వలేదు, కానీ ముందు పార్టీలోకి రకమని ఆహ్వానించడం జరిగింది. బట్ నాకు హామీ ఇచ్చిన తర్వాతే నేను పార్టీలోకి వస్తానని చెప్పి సతీష్ రెడ్డి కూడా చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు కడప మొత్తం కూడా అసలు పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తాడనేది కూడా ఆ అనుమానమే. ఎందుకంటే మనం గతంలో మాట్లాడుకున్నాం, వివేక భార్య సౌభాగ్యమ్మ పులివెందుల నుంచి రంగంలో దిగబోతుందని కొన్ని వార్తలు వచ్చాయి. లేదా సునీత సౌభాగ్యమ్మ గన రావడానికి ఇంట్రెస్ట్ చూపకపోతే సునీత, ఎవరైతే వివేక కూతురు సునీత ఉందో ఆవిడ పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇన్ని లిస్టులు ఇచ్చినప్పటికీ పులివెందుల నుంచి తన స్థానాన్ని ప్రకటించుకోలేకపోయాడు. అంటే పులివెందుల్లో అసలు పోటీ చేస్తాడో లేదో తెలియని పరిస్థితి. నిజంగా సునీత కానీ సౌభాగ్యమ్మ కానీ పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి పులివెందులు వదిలి ఆ జమ్మలమడుగు లాంటి ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది. లేదంటే 2 చోట్ల నుంచి అయినా పోటీ చేద్దామని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి షర్మిల రూపంలో అతిపెద్ద ఎదురు దెబ్బ తగలబోతుంది. రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఒకెత్తు అయితే పులివెందుల కడప రాజకీయాలు మొత్తం కూడా ఒకెత్తుగా ఉన్నాయి. ఇద్దరు రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే, ఇద్దరు రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకునే రేపు ఓట్లు అడగబోతున్నారు. అయితే వివేక హత్య కేసు అనేది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద మైనస్. ఎందుకంటే హత్య చేసిన అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు అనేది అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి బలమైన అనుమానం. దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి మీద స్వయంగా కూతురైనటువంటి సునీతే అనుమానం వ్యక్తం చేసింది. అలాగే ఎంపీ స్థానం కోసమే వివేకాను చంపారన్న వాదన కూడా బలంగా ఉన్న నేపథ్యంలో ఆ చంపిన వ్యక్తిగా ప్రస్తుతం పేరొందినటువంటి అవినాష్ రెడ్డి ఆ పార్టీలోనే ఉండి కనీసం బయటకు కూడా రాలేదు. కాబట్టి ఇదంతా ఒక కుట్ర కోణంలా స్థానిక ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇవి వైసీపీకి ఖచ్చితంగా ఎదురు దెబ్బగా మారే అవకాశం ఉంది. సర్వేలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే కడపలో బలంగా ఉన్నమాట వాస్తవం. బట్ కానీ 2019తో పోలిస్తే బలహీన పడిన మాట కూడా వాస్తవమే. కొన్ని స్థానాలు కోల్పోయే అవకాశం ఉంది. కొన్ని స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్ కూడా చెప్పలేము, కీన్ కంటెస్ట్ ఉండే పరిస్థితి అని చెప్పి కొన్ని సర్వేలు కూడా చెబుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిగణలో తీసుకున్నాడు. నిజంగా షర్మిల గన ఆ కడప పార్లమెంటు నుంచి పోటీ చేస్తే అవినాష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కడప పార్లమెంట్ నుంచి పోటీ చేయడు. ధీటుగా సతీష్ రెడ్డి లేదా వేరొక వ్యక్తిని తెర మీదకైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు షర్మిలను రాజకీయంగా ఎదుర్కోవటమే అతిపెద్ద సమస్యగా మారితే రేపు కడప ఎంపీ అభ్యర్థిగా దిగితే అది ఇంకా పెద్ద ఎదురు దెబ్బ. షర్మిలను విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర అస్త్రాలేమీ లేవు, కానీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి షర్మిల దగ్గర లక్ష అస్త్రాలు ఉన్నాయి. అవినీతి పరిపాలన దగ్గర మొదలు పెడితే వివేక హత్య కేసు వరకు కూడా అనేక ఆరోపణలు ఇప్పటికే గుప్పించింది. ఒక్క వివేక హత్య కేసు మాత్రమే షర్మిల ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు ప్రచారాల్లో. కానీ రేపు అభ్యర్థిగా పోటీలోకి దిగితే మాత్రం ఖచ్చితంగా 100కు 200% వివేక హత్య కేసు తెర మీదకి రాబోతుంది. అది ఆ ప్రాంతాన్నే కాదు రాష్ట్రం మొత్తాన్ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ముందుగానే సతీష్ రెడ్డికి వలవేసి అలాగే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనా షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టి జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టడమే కాకుండా ఇప్పుడు కడప పార్లమెంటు నుంచి బరిలో దిగి జగన్మోహన్ రెడ్డిని ఓడించి తానేంటో నిరూపించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది. దీనికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలిసింది. అయితే కొంతమంది సన్నిహిత నేతలతోనూ అలాగే పులివెందులలో రాజశేఖర్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి పులివెందుల కడపకు చెందిన కొంతమంది నేతలతో షర్మిల కూడా మంతనాలు జరుపుతున్నట్టుగా తెలిసింది. ఈసారికి తనకు మద్దతు ఇవ్వాలని తన తండ్రి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డిని కాకుండా నాకు మద్దతు ఇవ్వాలని చెప్పి షర్మిల ఇప్పుడే అంతర్గతంగా కొంతమందితో చర్చలు కూడా జరుపుతున్నట్టుగా తెలిసింది. ఆల్రెడీ బ్రదర్ అనిల్ కూడా కొంతమంది పులివెందుల నేతలతో చర్చలు జరుపుతున్నట్టుగా ఆఫ్ ద రికార్డ్ అయితే వార్తలు వస్తున్నాయి. అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది అనేది కొద్ది రోజులు
రోజులు గడిస్తేనే కానీ తెలియని పరిస్థితి. ఏది ఏమైనా షర్మిల దెబ్బతో ఇప్పుడు పులివెందుల్లోనే కాదు కడపలో కూడా రాజకీయం పూర్తిగా మారిపోయింది. చెల్లిని ఎదుర్కోవటానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కూడా బయటకు తీస్తున్నాడు. బట్ కడపలో పోటీ చేసే అస్త్రం జగన్మోహన్ రెడ్డి దగ్గర లేని నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డికి దిక్కుగా మారే పరిస్థితి. అందుకనే టీడీపీ సీనియర్ నేత సతీష్ రెడ్డికి అయితే వలవేసినట్టుగా తెలిసింది. మరి ఈ సంప్రదింపులన్నీ సక్సెస్ అవుతాయా లేదా బెడిసి కొడతాయా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి.